సందేశాన్ని మనం తీసుకోవాలి ఇక్కడి నుంచి, గుంటకాల నుంచి. శివుడు ఈజ్ ఈక్వల్ టు త్రినేత్రము. దట్ ఈస్ ద ఈక్వేషన్. ఇంకేమీ లేదట. శివుడు అంటే ముక్కంటి. సింపుల్ లివింగ్, హైయెస్ట్ పాసిబుల్ లక్ష్యము. దాన్ని ఆయన సాధించాడు. ఆయన అంటే ఒక ఎక్స్వైజెడ్. ఎనీ పర్సన్ హూ హెస్ గాట్ దట్ లక్ష్యం, ఆ పర్సన్ సాధిస్తాడు. బుద్ధుడు సాధించాడు. ఆయన కూర్చున్నాడు, నాకు అది కావాలి, లేకపోతే నేను లేవను. ఇంకోటి ఏది అవుతుంది, రాజ్యం వదిలిపెట్టేశాడు. ఇంకోటి ఏది లక్ష్యం కాదు, పెళ్ళాన్ని వదిలిపెట్టాడు. ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యం వచ్చేసిన తర్వాత మళ్ళీ అన్ని నువ్వు తీసుకో, అంతవరకు ఆ ఒక లక్ష్యం. సో ఒక శివుడి లాగా, ఒక బుద్ధుడి లాగా మనము మన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆయన ఏం చేశాడు? ఒక వస్త్రం చూసుకున్నాడు బుద్ధుడు, ఒక భిక్షాపాత్ర వహించాడు. అంటే ఎంత సామాన్యమైన జీవితాన్ని, సింప్లెస్ట్ పాసిబుల్ లివింగ్, హైయెస్ట్ పాసిబుల్ థింకింగ్. శివరాత్రి నాడు ఉపవాసం అంటే భోజనం ఎవరికి కావాలి? సో ఉపవాసం అంటే ఏం అక్కర్లేదు నాకు. జాగరణ అంటే మూడో కన్ను యొక్క జాగ్రత్త, అంతేగాని ఈ చర్మచక్షుల యొక్క జాగ్రత్త కాదు. రాత్రంతా ఈ కళ్ళు తెచ్చుకుని కూర్చొని చేయడం కాదు, ఈ కళ్ళు తెచ్చుకుని కూడా జాగరణ. ఇక్కడ పొట్టని అనేమంటారు. పొట్టకు ఉపవాసము, మూడో కంటికి జాగరణ, జాగ్రత్త. దట్ ఈస్ శివరాత్రి. ಹಾಯ್ ಮಾಸ್ಟರ್ಸ್, ಪತ್ರಿಜಿ ವೆಜಿಟೇರಿಯನ್ ಚಾನಲ್ ನೋಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಹಾಗೂ ಮಾಡಿಸಿ ಬೆಲ್ ಬಟನ್ ಕ್ಲಿಕ್ ಮಾಡಿ. ಥ್ಯಾಂಕ್ ಯು.